ఎందుకంటే మనకి క్లీన్ అండ్ గ్రీన్ కింద 2022లో స్వచ్ఛత అవార్డు వచ్చింది. అట్లాగే ఇంటర్నేషనల్ మేయర్ ఫోరమ్స్ లో కూడా అవకాశం దక్కి ఈ రోజు ఒక మేయర్ గా గుర్తింపు పొంది ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సుపరిచితురాలుగా ఉన్నటువంటి నన్ను ఆదరించినటువంటి ప్రజలందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని దిగ్విజయంగా ఇంకా చేయవలసిన పనులు ఉన్నవి. మరి అదే విధంగా మన గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న గారు స్టాంప్ డ్యూటీ అమౌంట్ 2019లో ఆగిపోయినటువంటి స్టాంప్ డ్యూటీ అమౌంట్ 89 కోట్లు రిలీజ్ చేసి ఈ రోజు మనకి ఎంతో బడ్జెట్ ని ఇక్కడ రూపొందించిండు. మరి ఆ బడ్జెట్ ని కూడా మన ప్రజలు మళ్ళీ ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా ఏ ఇబ్బందులు పడొద్దనే ఒక నాలెడ్జ్ తోటి ప్రతి ఒక్క డివిజన్ కి 1 కోటి పైన నిధులు కేటాయించి ఈ రోజు అభివృద్ధి పనులకి మేము రూపకల్పన చేసినాము. మరి కొంతమంది వచ్చి అంటారు 3 సార్లు మినిస్టర్ వచ్చిర్రు, 4 సార్లు మినిస్టర్ వచ్చిర్రు, 1 రూపాయి కూడా ఇవ్వలేదని. 50 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏం తెలుసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 50 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా అంటారు. ఆర్సీఐ రోడ్డు డిఆర్డిఎల్ నుంచి ఆర్సీఐ నుంచి పాడి షరీఫ్ ఎయిర్పోర్ట్ హోటల్ వరకు 32 కోట్ల రూపాయల నిధులతోటి హెచ్ఆర్డిఎస్ఎల్ నుంచి శాంక్షన్ అయ్యి అభివృద్ధి శిలాఫలకం వేయడానికి కూడా వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు రూపాయి ఇవ్వలేదు అని అంటే నవ్వొస్తా ఉంది. మరి ఇంత పెద్ద రాజకీయ వ్యవస్థ ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం చేసుకోవాలి. ఒక కార్పొరేషన్ కి ఎన్ని నిధులు వచ్చినాయో కూడా తెలియకపోతే మరి పెద్దలు గమనించుకోవాల్సిన అవసరం ఉంటది. దాంతో పాటు మరి ఈ రోజు మీరు వచ్చి ఓపెనింగ్ చేస్తున్నటువంటి కమ్యూనిటీ హాల్సే కానివ్వండి, డ్వాక్రా బిల్డింగ్సే కానివ్వండి, బస్తీ దవాఖానలే కానివ్వండి, రోడ్లే కానివ్వండి, ప్రతి ఒక్కటి వచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్తూ జనరల్ ఫండ్ నుంచి వచ్చినటువంటి వాటికి కూడా మీరే వచ్చి మేమే తెస్తున్నామని చెప్తే ఇంకా అంతకంటే విడ్డూరం ఇంకోటి లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి 3 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచిన మీరు ఈ రోజు ఎంత ఫండ్ రిలీజ్ చేసినారు? మరి దాదాపు 1 సంవత్సరం నుంచి వచ్చినటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంత ఫండ్ రిలీజ్ చేసింది? మీరే ఒకసారి మననం చేసుకోవాలి. ఎందుకంటే ఒక మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు ఎంతో అవగాహన ఉండాలని నేను కోరుకుంటున్నా. ఒక మంత్రిగా ఉండి ఒక నియోజకవర్గాన్ని ఈ రోజు నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరే ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రులు అయినారు, హోమ్ మినిస్టర్ అయినారు, విద్యాశాఖ మంత్రి అయినారు. అయినప్పటికీ కూడా మహేశ్వరం నియోజకవర్గం రూపురేఖలు ఎంత మారినాయో మీరే ఒకసారి తిరిగి చూసుకోవాలి. మరి ఇతర కాన్స్టిట్యున్సీలతోటి పోలిస్తే ఈ కాన్స్టిట్యున్సీ ఎంత డెవలప్ అయింది, ఇతర కాన్స్టిట్యున్సీలో మంత్రులు లేకపోయినా ఎమ్మెల్యేలతో ఎంత డెవలప్మెంట్ అయింది మీరు ఒకసారి మననం చేసుకోవాలని తెలియజేస్తూ మరి కోట్ల రూపాయలని మేము మా ప్రభుత్వం కేటాయిస్తే ఈ ప్రభుత్వం రద్దు చేసిందని మాట్లాడుతూ ఉన్నారు. మరి కేటాయించినాక కూడా 6 నెలల సంవత్సరం మీరే ఉన్నారు కదా. మరి అధికార బలంతో ఒక మంత్రిగా ఉండి మరి నిధులు ఎందుకు తెప్పించుకోలేకపోయినారు? ఒక్కొక్క గుడికి దేవుని పేరు మీద చెప్పి కూడా కోటి రూపాయలు ఒక్కొక్క గుడి డెవలప్మెంట్ చేస్తా అని అబద్ధం చెప్పినటువంటి వాళ్ళని ఈ రోజు దేవుడు ఎక్కడ కూర్చోబెట్టిండో కూడా చూస్తా ఉన్నాము. మరి ఏదేమైనప్పటికీ అభివృద్ధి చేసి చూపించినాము. అభివృద్ధికి మేము ఎప్పుడు ముందుంటాము. మరి అందరినీ కలుపుకొని పోయి ఈ యొక్క అంటే ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులతోటి చేసినటువంటి ఈ డెవలప్మెంట్ కార్యక్రమంలో నేను పాల్పంచుకున్నందుకు, మీరు కూడా పాల్పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కట్టిన ట్యాక్సుల రూపంలో వచ్చినటువంటి అమౌంట్లకే మీరు వచ్చి చేస్తున్నటువంటి ప్రారంభము. మరి నేను తెచ్చిన అనేది ఆ వాక్యము ఎప్పుడు కూడా రావద్దని నేను అనుకుంటాను. ఎందుకంటే మనము చేస్తున్నాము అనేది వస్తే ఇంకా బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశము, నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రోద్బలము గత పాలక వర్గం కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, అందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.